గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో. రాష్ట్రానికి బందిపోటు దొంగ వచ్చారన్న చంద్రబాబు. టీడీపీ వాళ్లనే అభ్యర్థులుగా పోటీ చేయిస్తున్నారు. చంద్రబాబుపై సజ్జల విమర్శలు. పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్ పేరెక్కడా? సెప్టెంబర్ 17 లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామన్న రేవంత్. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సవాల్. మరో పుతిన్ తయారవుతున్నారు. మోదీపై శరద్ పవార్ విమర్శలు. సెన్సెక్స్ 560, నిఫ్టీ 189 పాయింట్లు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి బోణి కొట్టింది. ఫస్ట్ విన్ నమోదు చేసింది. సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికాగా పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. రెండు 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి బోణి కొట్టింది. ఫస్ట్ విన్ నమోదు చేసింది. సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికాగా పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17 లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్ రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. నిజామాబాద్లో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ పాల్గొన్నారు. కవిత ఓటమి తర్వాత వచ్చిన అరవింద్ పసుపు బోర్డును పట్టించుకోలేదని విమర్శించారు. పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ అని లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్న సీఎం రేవంత్ 6వ గ్యారంటీ రుణమాఫీ పథకం చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పారు. చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు. ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ను చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి. పెద్ద మనిషి ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే? అడుగురి పోయి పల్లీలు ఏడుంటే అంటే చెట్టుకత్తే పైన తెంచుకోవాలని చెప్తాడు. అందుకోసమని అట్లాటోళ్ళని మనం ఎన్నుకొని ఓటేస్తే ఎట్లయితుందో చూసిరు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు.
ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. మోసం చేసిన వాళ్ళు కావాలన్నా, మోస పార్టీలు కావాలన్నా, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, చక్కెర కర్మాగారం తెరవలేదు, ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా? బీఆర్ఎస్ను చూసిరు, బీజేపీని చూసిరు. ఒక్కసారి జీవనానికి అవకాశం. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత. మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో ఒడ్లు వండించుకుంటే బండారం బయట పెట్టి. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని ఎర్రబెల్లి విమర్శించారు. వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి. కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, అరూర్ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి. తన క్యారెక్టరు వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఎంపీ, వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్. గతంలో సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. ఈ మహబూబ్ కాలేజీలో మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి డివిజన్ నుంచి ఒక 350 మంది అనుకున్నాం. బూత్ కమిటీలతో పాటు కంపల్సరీగా మీటింగ్ వస్తే మరి మన పద్మారావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు కూడా వస్తారు. ఆ మీటింగ్ రోజు కొంత షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ అంటే 25వ తారీఖు నాడు మీటింగ్ అయితే 27వ తేదీ నుంచి మనం పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి కంటిన్యూగా. రెండోది, ప్రతి డివిజన్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. రెండోది, ఈ 15 రోజులు కష్టపడితే మరి ఇప్పటికే మంచి రెస్పాన్స్ కూడా ఉన్నది కాబట్టి మరి తప్పకుండా మన యొక్క నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మహబూబ్ కాలేజీలో మీటింగ్